హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడర్ రిపోర్ట్ వీడియో. సో బేసికలీ మనకి నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నుంచి సైడ్ వేస్ ఉంది. బట్ మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో నిఫ్టీలో ఒక మూవ్మెంట్ వచ్చింది. లెట్స్ మనకి మూవ్మెంట్ ఎలా దొరికిందో. ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత సైడ్ వేస్ వెళ్తూ కిందకి వచ్చింది. బట్ ఈ సపోర్ట్ దగ్గర మనకు ఒక కప్ హ్యాండిల్ ఫామ్ అయింది అనమాట. మనం ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చి మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా అక్కడ దాకా కొల్లేసినందుకు 2100 ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ సపోర్ట్ దాకా వచ్చింది. మనం ఇక్కడ దాకా ట్రేల్ చేసుకుంటే వెళ్ళాం 5400 per hour ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. బట్ ఎప్పుడైతే మార్కెట్ రిటర్న్ చేసి వచ్చి మన సపోర్ట్ హిట్ చేసిందో మన ట్రేలింగ్ వేసి హిట్ అయిన ఆల్ పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో బేసికలీ ఇంత పెద్ద మూవ్ రావడానికి గల రీజన్ మోస్ట్ ప్రాబబ్లీ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఒక కప్ హ్యాండిల్ ఉంది కదా, ఇదొకటి. అండ్ ఆల్సో మీరు కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూసారంటే ఇక్కడ కూడా ఒక పెద్ద కప్ హ్యాండిల్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్ ఇంత పెద్ద మూవ్ ఇవ్వడానికి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనకి పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఏం ఒక్కర్లేదు. మీరు సింపుల్ స్ట్రాటజీ ఉన్నా సరే ప్రాఫిట్స్ అనేది చేయగలరు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్ డిపెండెడ్ అపాన్ సైకాలజీ అండ్ హౌ యూ సీ ద మార్కెట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు చూసినట్టు చూసే మార్కెట్ ని డెఫినెట్ గా ప్రాఫిట్ చేయడం అంత కష్టమేం కాదు. బట్ మీ సైకాలజీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ అన్ని పాసిబిలిటీస్ ని చూడగలిగి ఉండాలి.